జనగామ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టారు. గాది ఇన్నారెడ్డి సొంతూరు సాగరంలో సైతం సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలలో 1,00,000 నగదు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల గాది ఇన్నారెడ్డి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోసారి సోదాలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. జనగామ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. మరోసారి కలకలం రేపుతున్నాయి. జఫర్గఢ్ మండల కేంద్రంలోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేయడంతో అయితే మరోసారి ఒకసారిగా అక్కడ ఆందోళన వాతావరణం చోటు చేసుకుంది. గాదా ఇన్నారెడ్డి సొంతూరు అయినటువంటి సాగరంలో సైతం కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అయితే గత నెలలోనే గాదా ఇన్నారెడ్డిని ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు, అటు సింపథైజర్ గా మారి అనేక కార్యకలాపాలు కూడా చేస్తున్నాడంటూ కూడా అటు మాజీ మావోయిస్టు సంస్మరణ సభలో మాట్లాడిన మాటలకు అనుగుణంగా అతన్ని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అక్కడ అతను అటు మావోయిస్టు సింపథైజర్ గా మారాడా ఇంకా అనేది లోతుగానైతే అధ్యయనం చేయడం కోసం అయితే ఎన్ఐఏ ఈ సోదాలు ఏకకాలంలో 2 ప్రాంతాల్లో చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇటీవల గాదా ఇన్నారెడ్డిని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులో తీసుకొని అతను ఇచ్చిన సమాచారం మూలంగానే ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా ఇటు ఈ రోజు ఉదయం నుంచి కూడా 2 ప్రాంతాల్లో అటు మా ఇల్లు అనాథాశ్రమంలతో పాటు సాగరంలోని తన సొంత స్వగృహంలో కూడా 2 టీములుగా ఏర్పడి ఏకకాలంలో 2 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. అయితే ఇటు మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకునిగా గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటికీ గతంలో అతను మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇటు హిద్మా మరణానంతరం కూడా అనేక సంస్మరణ సభల్లో ఇక్కడ మాజీ మావోయిస్టు సంస్మరణ సభలలో కూడా గాదా ఇన్నారెడ్డి మావోయిస్టు పార్టీలకు వెళ్ళాలి అని యువతను ప్రోద్బలపరిచేలాగా మాట్లాడిన మాటలను తీసుకొని దానితోనే ఈ ఎన్ఐఏ సోదాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా